పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు ప్రకటించడంపై సీఎం జగన్ స్పందించలేదు. అవార్డుపై స్పందించాలని రిపోర్టర్లు ఎంత అడిగినా జగన్ స్పందించలేదు. నమస్కారం పెట్టుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. So just one comment sir on Bharat Ratna for PV Narasimha Rao sir. Bharat Ratna for PV Narasimha Rao sir for a Telugu person sir. Congress party didn't give Bharat Ratna to Reddy House sir. He was a stalwart. How do you see? Do you think that he will become the next CM? Do you think he will become the next CM? Sir. So just one comment sir on Bharat Ratna for PV Narasimha Rao sir. Bharat Ratna for PV Narasimha Rao sir for a Telugu person sir. Congress party didn't give Bharat Ratna to Reddy House sir. He was a stalwart. How do you see? Do you think that ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడకు బయలుదేరారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఈ రోజు పార్లమెంట్ లోనే ఇద్దరితో, ప్రధాని మోదీతో, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో మాత్రం భేటీ అయ్యారు. మోదీకి ఒక మెమోరాండం ఇచ్చారు. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని వివరించి మరింతగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు అవన్నీ కూడా ఇవ్వాలని కూడా ఆయన కోరటం జరిగింది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన చేసినటువంటి ప్రయత్నం ఫలించలేదు. నిన్న రాత్రే ఢిల్లీకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలిసేందుకు ప్రతివేదాల ప్రయత్నం చేశారు. రాత్రి 11, 12:30 వరకు కూడా ఎంత సమయమైనా పర్వాలేదు రాత్రి కలుస్తామని చెప్పినప్పుడు కూడా అమిత్ షా ఆయన్ను కలవటానికి నిరాకరించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ రోజు కూడా పార్లమెంట్ లో కూడా ఆయన కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ పార్లమెంట్ లో కూడా అమిత్ షా ఆయన కలవలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కేరళకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా కేరళ ఇన్ఛార్జ్, కేరళ మంత్రి అయినటువంటి మురళీధరన్, అమిత్ షా అప్పుడు ప్రధాని మోదీతోనే ఉన్నారు. ఆయన భేటీ అయి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన కలిసేందుకు ప్రయత్నించారు. సమయం కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. కానీ అప్పుడు సమయం ఇవ్వడానికి నిరాకరించడంతో ప్రధాని మోదీని కలిసిన తర్వాత నేరుగా నిర్మలా సీతారామన్ మాత్రం కలిసి ఇక పార్లమెంట్ నుంచి బయలుదేరి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళిపోయారు. మన కొద్దిసేపట్లో ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరిపోతున్నారు. అయితే ఈ సందర్భంగా భారతరత్న పివి నరసింహారావుకు భారతరత్న వచ్చింది, తెలుగువాడు, తెలుగు బిడ్డ, దాని మీద మీ స్పందన ఏంటి అంటూ విలేకరులు పదే అడిగినప్పటికీ కూడా ఆయన స్పందించకుండా నవ్వుకుంటూ నమస్కారం చేసుకుంటూ తన కారులో ఎక్కి వెళ్ళిపోవటం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ప్రధాని ఏదైతే భారత ప్రధానిగా పనిచేసినటువంటి తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావుకి ఒక భారతరత్న అవార్డు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి మాట్లాడకపోవటం, అవి పైగా ఏమాత్రం కూడా స్పందించకుండా నవ్వుకుంటూ నమస్కారం చేసుకుంటూ మాత్రం ఆయన వెళ్ళిపోవటం చూస్తే అందరూ విలేకరులందరూ కూడా అసలు పివి నరసింహారావు గురించి ఈయనకు తెలుసా అని కూడా చర్చించుకున్నారు. సో అంతేకాకుండా ఈసారి మరో సంఘటన కూడా జరిగింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీలంతా కూడా ఉత్సాహంగా ఆయన అంటుండే ఆయన గంటలో పట్టడానికి పదే ప్రయత్నం చేసేవారు. ఈసారి ఆ ఉత్సాహం ఏమి ఎంపీల్లో కనపడలేదు. చాలా మంది ఎంపీలు అయితే దొమ్మా కొట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈ రోజు కలవాలని చెప్పినప్పటికీ కూడా ఆయన కలవకుండా ఆయన దుబాయ్ వెళ్ళిపోయినట్టుగా చూసిన వర్గాలకు సమాచారం. మరికొంత ఎంపీలు అయితే ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోకుండా పార్లమెంట్ లో వేరే పనులు చూసుకుంటూ ఉన్నారు. కృష్ణ. Bharat Ratna for PV Narasimha Rao sir. Bharat Ratna for PV Narasimha Rao sir for a Telugu person sir. Congress party didn't give Bharat Ratna to Reddy House sir. He was a stalwart. How do you see?